హలో స్టూడెంట్స్, ప్రీవియస్ క్లాస్ లో మనం ప్రాపర్టీస్ ఆఫ్ ఇంటిజర్స్ గురించి నేర్చుకున్నాం. ప్రాపర్టీస్ ఏంటి? క్లోజర్, కామ్యుటేటివ్, అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్, డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. ఈ 6 ప్రాపర్టీస్ గురించి కూడా మనం ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నాం. మీరు 6th క్లాస్ వాళ్ళకి ఇవన్నీ మనకి 7th క్లాస్లో వస్తాయి. అయితే మ్యాక్సిమం అప్లికేషన్స్ దేనిలో ఉంటాయి? హోల్ నెంబర్స్లో ఉంటాయి. మీకు కూడా రిలేటెడ్గా ఉంటుంది. కాబట్టి 7th క్లాస్లో సమ్స్ అనేది నేను డిస్కస్ చేస్తున్నాను. 7th క్లాస్లో టెక్స్ట్ బుక్ నేను సమ్స్ అనేది డిస్కస్ చేస్తున్నాను. కాబట్టి 6th వాళ్ళకి కూడా ఉపయోగపడతాయి. ఓకేనా? అవి 6th వాళ్ళకి ఎప్పుడు ఉపయోగపడతాయి? మీకు 6th క్లాస్లో హోల్ నెంబర్స్ అనే చాప్టర్లో ఉపయోగపడతాయి. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ చూడండి. వెరిఫై the following. Verify the following. There are 2 questions ఉన్నాయి. 2 questions లో ఫస్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. 18 multiply 17 minus 3 equal to 18 multiply 7 plus 18 multiply minus 3. 18 multiply 7 multiply minus 3. ఇది మనకి 7th క్లాస్ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 19 లో ఉంది. 7th క్లాస్ లో 19 పేజ్ లో ఉంది. వెరిఫై ద ఫాలోయింగ్. 18 multiply 7 multiply minus 3, 18 multiply 7 plus 18 multiply minus 3 అనేది. ఓకేనా? అయితే దీన్ని ఎలా సింప్లిఫై చేస్తాము అంటే రెండు సొల్యూషన్ కూడా ఈక్వల్ వస్తాయా లేదా అన్నట్టు. అసలు ఇది ఏ ప్రాపర్టీయో ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ చూడండి, ఏ బి సి. ఏ వాల్యూ 18, బి వాల్యూ 7, సి వాల్యూ 9. అంటే 18 ఇంటూ 7 అంటే ఏ వాల్యూ ఇంటూ బి వాల్యూ, ఏ ఇంటూ బి. అలాగే ఏ వాల్యూ ఇంటూ సి వాల్యూ, ఏ ఇంటూ సి. అంటే ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చేసామండి. ఈ రెండు యాడ్ చేస్తున్నాం. ఏ ఇంటూ బి ఇంటూ సి, వెయిట్ ప్లస్ సింబల్, ఏ ఇంటూ బి ప్లస్ సి, ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి. ఇదే ప్రాపర్టీ మనకి 3 లెటర్స్ తీసుకున్నాము. ఏబిసి అనే 3 లెటర్స్ తీసుకున్నాము. ఆ 3 లెటర్స్లో కూడా యూజ్ చేసింది ఏం సింబల్స్ యూజ్ చేసాము? ఆపరేటర్స్ ప్లస్ మల్టిప్లికేషన్ కూడా యూజ్ చేసాము. అంటే ఏ ప్రాపర్టీ? డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అని. ఈ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ఏంటి? మనకి ఈక్వల్ టు బిఫోర్ పార్ట్, ఈక్వల్ టు ఆఫ్టర్ పార్ట్ సొల్యూషన్ చేయండి. మనం చేయాల్సింది ఏం లేదు. ఈక్వల్ టు బిఫోర్ పార్ట్, ఆఫ్టర్ పార్ట్ సొల్యూషన్ చేద్దాం. చూడండి, ఎల్హెచ్ఎస్ ఏంటి? ఇక్కడ ఎల్హెచ్ఎస్ అంటే ఏంటి? మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ప్రీవియస్ క్లాస్. ఈక్వల్ టు బిఫోర్ పార్ట్ మొత్తాన్ని ఎల్హెచ్ఎస్ అంటాం. లెఫ్ట్ హ్యాండ్ సైడ్. ఈక్వల్ టు ఆఫ్టర్ పార్ట్ ని ఆర్హెచ్ఎస్ అంటాం. రైట్ హ్యాండ్ సైడ్ అంట. రైట్ హ్యాండ్ సైడ్. ఇక్కడ మనకి ఎల్హెచ్ఎస్ ఏంటి? 18 multiply 7 plus or minus 3. ఇక్కడ ప్రీవియస్ గా మల్టిప్లై సింబల్ రాశాను. మల్టిప్లై సింబల్ కాదు, ప్లస్ సింబల్. ఓకేనా? అది రెక్టిఫై చేసుకోండి. ఇక్కడ 7 ప్లస్ ఆర్ మైనస్ 3. ఇప్పుడు బ్రాకెట్ రిమూవ్ చేద్దాం. సో 18 ఇంటూ 7 ప్లస్ ఆర్ మైనస్. మనకి బ్రాకెట్ రిమూవ్ చేసేది ఏం చేయాలి? సేమ్ సైన్ అంటే ప్లస్ రాసుకోవాలి, డిఫరెంట్ సైన్ అంటే మైనస్ రాయాలి. ఇక్కడ డిఫరెంట్ సైన్ సేమ్ సైన్ ఉంది. ఇక్కడ డిఫరెంట్ సైన్ అంటే రాస్తాము మైనస్ 3 అంటే ఇక్కడ ఏమవుతుంది? 18 multiply 7 minus 3 4. 7 minus 3 ఏమవుతుంది? 4 అవుతుంది. 18 multiply 7 minus 3 అవుతుంది. అంటే 7 minus 3 ఎంత? మనకి ఇది యాడ్ చేయాలా సబ్ట్రాక్ట్ చేయాలా? ఫస్ట్ డివిజన్ కావాలి. ప్లస్ 7 ఏమో ప్లస్ సింబల్, 3 ఏమో మైనస్ సింబల్. ఒకటి ప్లస్ ఒకటి మైనస్ సింబల్ అంటే ఏం చేయాలి? సబ్ట్రాక్ట్ చేయాలి. 7 minus 3 అంటే ఎంత వస్తుంది? 4. బిగ్ నెంబర్ నుండి ఏమవుతుంది? సైన్ మైనస్ ఆ ప్లస్ ఆ? ఇప్పుడు మనకి ప్లస్ కంపేర్ చేసేటప్పుడు మైనస్ వచ్చింది. 7 3 8 బిగ్గర్, 7 బిగ్గర్. 7 బిగ్గర్ అంటే 7 నుండి ఏముంది? సైన్. ఏమి సైన్ లేదు. ఏమి సైన్ లేదంటే ఏంటి మీనింగ్? ప్లస్ సింబల్ ఉన్నట్టు కౌంట్ చేసుకోవాలి. అంటే +4. ఓకేనా? ఇప్పుడు రెండింటిని మల్టిప్లై చేద్దాం. ఇక్కడ మనకి రిమూవ్ ద బ్రాకెట్ చేయక్కర్లేదు. రిమూవ్ ద బ్రాకెట్ అంటే ప్లస్ సింబల్ రాసినప్పుడే రాయగలగాలి కదా. అంటే రిమూవ్ బ్రాకెట్ చేసి పని లేదు మనకి. ఇక బ్రాకెట్స్ రాయట్లేదు. ప్లస్ సింబల్ కనుక నో ప్రాబ్లం ఉంటుంది. అయితే 84 చేస్తాం కదా. మనకి 18 రావచ్చు అనుకుంటున్నాను. వచ్చా అందరికి? వచ్చా? 18 4 చేస్తాం.
72 ఏ 72 అది ఇది ప్లస్ ఉంది ప్లస్ ప్లస్ ఇంటూ ప్లస్ అంటే ఏమవుతుంది సేమ్ సైన్ ప్లస్ ఏ వస్తుంది అంటే ప్లస్ సింబల్ రాయొచ్చు రాయొచ్చు అంటే మనకి RHS ఎంత వచ్చింది 70 అలానే RHS చూద్దాం RHS ఏంటి RHS అంటే ఇక్కడ మనకి 18 multiply 7 plus 18 multiply minus 3 18 multiply 7 నేనేం చేయలేదు కొత్తగా ఇక్కడ ఏదైతే ఉందో ఈక్వల్ ఆఫ్టర్ సమ్తో కాపీ చేశాను అంతే నేనేం చేయలేదు ఇప్పుడు మనకి 18 7 యాస్ ఎంత 18 7 యాస్ మీకు ఒకవేళ తెలియకపోతే ఇంకా మల్టిప్లై చేసుకోండి ఓకేనా 18 7 యాస్ ఎంత 126 వస్తుందో చూద్దాం 7 8 యాస్ 56 7 1 యాస్ 7 7 plus 5 10 7 plus 5 12 126 ఓకే అర్థమైందా మీరు డైరెక్ట్గా టేబుల్ బుక్ వస్తే చేయండి లేకపోతే ఇలా మల్టిప్లై చేసుకొని చేయాలి 126 బ్రాకెట్ క్లోజ్ ప్లస్ 18 3 యాస్ 18 3 యాస్ ఎంత 54 ఏ 54 ప్లస్ 54 మైనస్ 54 ప్లస్ మైనస్ డిఫరెంట్ సైన్ ప్లస్ ఇంటూ మైనస్ డిఫరెంట్ డిఫరెంట్ అంటే ఏమవుతుంది మైనస్ వస్తుంది ఇప్పుడు రివర్స్ బ్రాకెట్ 126 ప్లస్ ఆర్ ప్లస్ అంటే ప్లస్ ఏ వచ్చేది అది ప్లస్ ఆర్ మైనస్ అంటే ఏమవుతుంది మైనస్ వస్తుంది మైనస్ 54 ఇప్పుడు ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే ఏమొస్తుంది ఇప్పుడు మనకి 126 నుండి 54 ని సబ్ట్రాక్ట్ చేయాలి ఏం చేయాలి సబ్ట్రాక్ట్ చేయాలి ఏదో సబ్ట్రాక్ట్ చేయాలి ఎడిషన్ చేసుకోవచ్చుగా మనకి ఈజీగా ఉంటుంది ఇక్కడ చేయకూడదు ఎందుకు ఒక నెంబర్ ప్లస్ ఉంది ఒక నెంబర్ మైనస్ ఉంది కనుక ఏం చేయాలి సబ్ట్రాక్షన్ చేయాలి సబ్ట్రాక్ట్ చేయండి 6 - 4 ఏమవుతుంది 2 అవుతుంది ఇది మనకి కాల్ తెచ్చుకోవాలి ఇది 12 కదా 2 అనేది పైన సబ్ట్రాక్ట్ చేయాలి కనుక కాల్ తెచ్చుకుంటే ఏమవుతుంది 12 అవుతుంది ఇది ఏమవుతుంది 0 12 - 5 7 72 ఏ 72 plus 72 because 126 is the bigger number that having positive sign 126 అనేది బిగ్ నెంబర్ దానికి పాజిటివ్ సైన్ ఉంది కనుక 72 ఇప్పుడు సొల్యూషన్ వచ్చింది LHS పార్ట్ RHS పార్ట్ రెండు ఈక్వల్ వచ్చింది ఓకేనా ఒకటే గుర్తుంచుకోండి మీరు ఎప్పుడైనా సమ్ చేసేప్పుడు మనకి ఒకటే నెంబర్ ఉండాలి ఒకే సైన్ నెంబర్ +18 +18 +18 +7 +7 -3 -3 ఇలా ఉంటే మీకు కంపల్సరీ మాక్సిమం కూడా 99% రేర్గా మారుతుంది ఆన్సర్ రెండు ఈక్వలే వస్తాయి ఓకేనా ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ సమ్ అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చేస్తాను నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి ఏ ప్రాపర్టీ రిలేటెడ్ గా ఉంది నెక్స్ట్ క్వశ్చన్ ఇదే ప్రాపర్టీ రిలేటెడ్ నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం సెకండ్ వన్ -21 plus -4 plus -6 equal to plus of bracket again -21 into 4 into -4 plus -21 multiply -6 ఇక్కడ మనకి ఆల్రెడీ ఒకసారి నేను మీకు చెప్పాను ప్రీవియస్ ఏంటది చెక్ చేయాలి మనకి ఏ నెంబర్స్ ఇచ్చారో అయ్యే నెంబర్స్ ఉంటారు బోత్ సైడ్ -21 -21 ఓకే వెరీ గుడ్ సేమ్ ఉంది -4 -4 సేమ్ ఉంది -6 ఇంకా ప్లస్ తో మల్టిప్లై మనకి తర్వాత సంగతి ముందు ఇచ్చిన నెంబర్స్ సేమ్ ఉన్నాయా లేదా చూసుకోవాలి సేమ్ సైన్ ఉంది సేమ్ సైన్ ఉన్నాయంటే మీనింగ్ LHS రిజల్ట్ RHS రిజల్ట్ సేమ్ మళ్ళీ LHS RHS అంటే ఏంటి అనుకోకూడదు LHS అంటే ఈక్వల్ టు పార్ట్ బిఫోర్ అని ఓకేనా ఈక్వల్ టు ఆఫ్టర్ దాన్ని RHS అంటాం ఈక్వల్ టు ఆఫ్టర్ దాన్ని అంటాము RHS అంటాం ఓకే అర్థమైంది కదా ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేద్దాం ఇదే కాబట్టి ఏ ఇక్కడ మల్టిప్లై అయ్యాము ఏ ప్లస్ కాదు మల్టిప్లై చేయండి -21 ఇంటూ a ఇంటూ b ప్లస్ c a ఇంటూ b ప్లస్ a ఇంటూ c ఇక్కడ మల్టిప్లై సింబల్ కదా ఇంటర్ మల్టిప్లై చేస్తా ప్లస్ రాసాను కదా ప్లస్ కాదు ఇది మల్టిప్లై ఇప్పుడు మనం చేద్దాం చూడండి LHS RHS ఏంటి LHS అంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వలేదు ఈ మొత్తం కూడా LHS ఈక్వల్ పార్ట్ బిఫోర్ ఉన్నదాన్ని అంతా మనం
ఈక్వల్ టు తర్వాత మొత్తాన్ని ఏమంటాము ఆర్హెచ్ఎస్ అంటాం. ఈక్వల్ టు ఆఫ్టర్ దాన్ని ఏమంటాము ఆర్హెచ్ఎస్ అంటాం. ఈక్వల్ టు బిఫోర్ దాన్ని ఎల్హెచ్ఎస్ అంటాము. ఈక్వల్ టు ఆఫ్టర్ దాన్ని ఆర్హెచ్ఎస్ అంటాము. ఎల్హెచ్ఎస్ ఏంటి -21 మల్టిప్లై -4 ప్లస్ ఆర్ -6 ఇది మనకి ఎల్హెచ్ఎస్. ఎల్హెచ్ఎస్ ని సింప్లిఫై చేద్దాం. ఎల్హెచ్ఎస్ సింప్లిఫై ఎలా చేస్తామో చూడండి. ఫస్ట్ మనం ఏం చేయాలి, ఇక్కడ బ్రాకెట్స్ ని రిమూవ్ చేయాలి. బ్రాకెట్స్ రిమూవ్ చేసినాక ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ చేయాలి. బ్రాకెట్ రిమూవ్ చేయాలి. చూడండి ఫస్ట్ ఇక్కడ మనకి బ్రాకెట్ బిఫోర్ ఏం చేయాలండి, నో సైన్స్ ప్లస్ ఆర్ మైనస్ అంటే ఏమొస్తుంది డిఫరెంట్ సైన్. ప్లస్ ఆర్ మైనస్ అంటే ఇక్కడ ఏ సైన్ కాబట్టి ప్లస్ గా తీసుకోవాలి. ప్లస్ ఆర్ మైనస్ సేమ్ సైన్ డిఫరెంట్ సైన్ డిఫరెంట్ మీన్స్ సైన్ సబ్ట్రాక్ట్ -21 మల్టిప్లై ఇక్కడ కూడా మనకి డిఫరెంట్ సైన్ కదా ప్లస్ ఆర్ మైనస్ ఇక్కడ ఏ సైన్ ఏంటంటే ప్లస్ కదా ప్లస్ ఆర్ మైనస్ అంటే -4 ప్లస్ ఆర్ మైనస్ అంటే -6. ఇప్పుడు దీన్ని ఇంకా సింప్లిఫై చేద్దాం. -21 ఇంటూ -4 -6 అంటే ఎంత వస్తుంది, రెండు నెంబర్స్ కూడా సేమ్ సైన్ ఉన్నాయి. సేమ్ సైన్ అంటే చేయాలి వితౌట్ బ్రాకెట్స్ సేమ్ సైన్ అంటే యాడ్ చేయాలి. ఏం చేయాలి, యాడ్ చేయాలి. -4 -6 ఏమవుతుంది -10. 6 + 4 10 అవుతుంది. మైనస్ అనేది సేమ్ సైన్ కనుక -10. మళ్ళీ బ్రాకెట్ వచ్చింది. ఇక్కడ ఏముంది బ్రాకెట్ బిఫోర్ ప్లస్. ఇక్కడ ఏ సైన్ లేదు అంటే దట్ ఈజ్ ప్లస్. ఏ సైన్ లేదు అంటే దట్ ఈజ్ ప్లస్. ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది -10 అవుతుంది. ఇదేమో -21 అవుతుంది. అప్పుడు ఆ సొల్యూషన్ అవుతుంది మైనస్ ఇంటూ మైనస్ సేమ్ సైన్ అంటే ఏమవుతుంది ప్లస్ అయిపోతుంది. 21 10 years 22 10 years ఎంత వస్తుంది 20. 30 10 years ఏమవుతుంది 300. అంటే మనకి ఏదైతే నెంబర్ ఉందో అది ఒకే పెట్టండి 210 ఆన్సర్. అలానే ఇప్పుడు ఆర్హెచ్ఎస్ చేయాలి. ఆర్హెచ్ఎస్ ఇక్కడ మనకి -21 మల్టిప్లై -4 ప్లస్ ఆఫ్ -21 మల్టిప్లై -6 ఇప్పుడు మనకి బ్రాకెట్ రిమూవ్ చేసిన అవే సైన్ వస్తుంది. బై రైట్ మల్టిప్లై చేశారు, లేకపోతే బ్రాకెట్ రిమూవ్ చేసి బ్రాకెట్ రిమూవ్ చేయండి. బ్రాకెట్ రిమూవ్ చేసి వస్తుంది ప్లస్ ఆర్ మైనస్ -21 మల్టిప్లై ప్లస్ ఆర్ మైనస్ -4 ఓకేనా మల్టిప్లై దీని ఏమంటారు స్క్వేర్ బ్రాకెట్ అంటాం. దీని స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్ -21 ఇంటూ -6 బ్రాకెట్ రిమూవ్ చేసిన మైనస్ వచ్చేదాన్ని. ఇప్పుడు మనం మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది 24 4 years ఎంత వస్తుంది 21 4 years 21 into 4 4 1 years 4 4 2 years 84 వస్తుంది. 84 ప్లస్ మైనస్ సేమ్ సైన్ మల్టిప్లై చేస్తున్నాం. మైనస్ అంటే మైనస్ ఏమవుతుంది సేమ్ సైన్ ప్లస్ అయితే ఏది ప్లస్ 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 ఇక్కడ 21 6 years 21 6 years ఉంటుంది. 6 1 years 6 6 2 years 12 126 వస్తుంది. ఏ 126 ప్లస్ మైనస్ 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 ప్లస్ ఇక్కడ ఏది ప్లస్ ప్లస్. ఇప్పుడు బ్రాకెట్ రిమూవ్ చేసుకుంటే మళ్ళీ ప్లస్ ఆఫ్ ప్లస్ అంటే ప్లస్ వస్తుంది. 84 ప్లస్ ఆఫ్ ప్లస్ ప్లస్ 126. ఇప్పుడు అంటే యాడ్ చేయండి 126 ని 84 ని యాడ్ చేయాలి. మీరు రాసిన జాగ్రత్త రాయండి. 84 నా ఇష్టం భలే బాగుంది నెంబర్ అని ఇక్కడ నుంచి రాయాలి. ఇలా రాస్తే తప్పు ఓకేనా. ఇలా రాయొద్దు. మనకి 10 ప్లేస్ కింద 10 ప్లేస్ రావాలి, 1 ప్లేస్ కింద 1 ప్లేస్ రావాలి, 100 ప్లేస్ కింద 100 ప్లేస్ రావాలి. ఏ ప్లేస్ కింద ఆ ప్లేస్ రావాలి. అంటే ఏమవుతుంది 126 84 రెండింటిని యాడ్ చేయాలి. యాడ్ చేసి 6 + 4 ఏమవుతుంది 10 అవుతుంది. 8 + 2 10 10 + 1 11 1 + 1 210 వచ్చింది ఆన్సర్ ఓకేనా. ఇది కూడా మనకి సొల్యూషన్ ఈక్వల్ వచ్చింది. అంటే ఏం చెప్పచ్చు LHS = RHS అని చెప్పాలి. కంక్లూజన్ అన్నమాట LHS = RHS అవుతుంది. ఇంకేమైనా డౌట్ ఉందా ఒకసారి చూడండి, అబ్జర్వ్ చేయగలుగుతాము. అలాగే నెక్స్ట్ రౌండ్ చేద్దాం. ఇంకా డౌట్ ఏమో చూడాలి.
ఎనీ నెంబర్ మల్టిప్లై విత్ 1 ఏమవుతుంది ఎనీ నెంబర్ మల్టిప్లై విత్ 1 2 మల్టిప్లై 1 2 3 మల్టిప్లై 1 3 4 మల్టిప్లై 1 4 అంటే ఎనీ నెంబర్ మల్టిప్లై విత్ 1 దట్ నెంబర్ ఓన్లీ ఆన్సర్. ఇప్పుడు మనకి నెక్స్ట్ మనం చెప్తాం చూడండి. ఫైండ్ ద ప్రొడక్ట్ అంటే మనకి డైరెక్ట్ నెంబర్స్ ఇచ్చారు కదా, ఆ నెంబర్స్ ప్రొడక్ట్ చేయాలి. మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ నేర్చుకున్నాము ప్రొడక్ట్ అనేది ఎలా అనుకోవాలో. అయితే ప్రాపర్టీస్ యూజ్ చేసి ఎలా అనుకుంటాం అనేది నేర్చుకోబోతున్నాం. దానికి ఇంకోటి ఏం నచ్చిన సమస్య రెండు ఉన్నాయి. a 1 minus 1 into a equal to ఏమొస్తుంది ఆన్సర్ -1 into a. ఇక్కడ మనకి a అనే నెంబర్ a దగ్గర a ఇంటిజర్ అని తీసుకోవచ్చు. a ని 1 తో మల్టిప్లై చేస్తే వస్తుంది a నే వస్తుంది. a ని 1 తో మల్టిప్లై చేస్తే వస్తుంది a నే వస్తుంది. ఇక్కడ మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది మైనస్ 1 into a 1 into 7 అంటే 7 వచ్చేది. ఇక్కడ ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ అయింది. అలానే -1 into 7 అనుకోండి 7 into 1 7 అవుతుంది. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది. అలా గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇంకోటి ఏ నెంబర్తో -1 మల్టిప్లై డాష్ దట్ ఈక్వల్ టు 5. -1 అనేది దేంతో మల్టిప్లై చేస్తే +5 వస్తుంది అని. +5 కావాలంటే ఏ మల్టిప్లై ఇవ్వాలి? ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది. మైనస్ ని మైనస్ చేస్తేనే మరి ప్లస్ వస్తుంది. అంటే మైనస్ ని మైనస్ అంటే మైనస్ వస్తుంది. 1 టేబుల్ 5 తో మల్టిప్లై చేస్తే 5 వస్తుంది. 1 5 is 5. అలాగే ఇంకో ఎగ్జాంపుల్ ఏం చెప్పండి. -1 into డాష్ 21 అంటే ఏంటి -1 ని దేంతో మల్టిప్లై చేస్తే 21 వస్తుంది. 1 తో మల్టిప్లై చేస్తామంటే సొల్యూషన్ ఇదే అవుతుంది. మాక్సిమం 21 ఏ 21 అలాగే మైనస్ ఇంటూ ప్లస్ అవుతుంది మైనస్ కావాలి. కానీ మైనస్ కాలేదు కదా ప్లస్ వచ్చింది. అంటే ఇది కూడా మైనస్ తీసుకోవాలి. ఓకేనా? అలా గుర్తుంచుకోండి. అలా కాబట్టి నేను ఇచ్చాను -1 into డాష్ -10 అన్నాడు. అంటే -1 ని దేంతో మల్టిప్లై చేస్తే -10 వస్తుంది అన్నాడు. దేంతో మల్టిప్లై చేస్తే వస్తుంది -10 తోనే చేయాలా +10 తో చేయాలా? మైనస్ అంటే ఇక్కడ మైనస్ వచ్చింది. ఒక సైన్ మాత్రం మైనస్ ఉండాలి. రెండు నెంబర్లో ఏదో ఉంది. ఇది ఆల్రెడీ మైనస్ ఉంది కదా కనుక 10 తో మాత్రమే మల్టిప్లై చేయాలి. 1 into 10 10 అవుతుంది. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది. దాని ప్రాబ్లం లేదా? నెక్స్ట్ ఇంకో చూద్దాము. ప్రొడక్ట్ అనుకోవడము. ఇక్కడ మనకి ఫైండ్ ద ప్రొడక్ట్. థర్డ్ వన్ ఫైండ్ ద ప్రొడక్ట్. ఈ ఫైండ్ ద ప్రొడక్ట్ అనేది ప్రాపర్టీస్ యూజ్ చేయాలి. ఎలా చేస్తామని చూద్దాము. 26 into -48 plus or minus 48 into -36 -36. ఇప్పుడు ఒకటే చూడండి ఏ ప్రాపర్టీ యూజ్ చేసుకోవచ్చు అని మనకు ఒక ఐడియా రావాలి. ఇక్కడ మనకి ప్లస్ బిఫోర్ పార్ట్ అంతా అనువయించింది, ప్లస్ ఆఫ్టర్ పార్ట్ మొత్తం అనువయించింది. ఇక్కడ ఏం చదువుతాం చూడండి. 26 మల్టిప్లై -48 ప్లస్ -48 మల్టిప్లై -36 ఇచ్చారు. ఇది ఏ ప్రాపర్టీలో ఉంది? ఇది మనకి 26 ఇక్కడ ఉంది, ఒక నెంబర్ ఉంది, ఇంకేం నెంబర్ లేదు. 48 ఉంది. ఇక్కడ ఏమన్నా చూడాలి ఈ గ్రూప్ -48 ఉంది అంటే ఇక్కడ సేమ్ ఉంది. అంటే ఏదైతే సేమ్ ఉందో దాన్ని ఏ అనుకోండి. ఏదైతే సేమ్ ఉందో దాన్ని ఏ అనుకోండి. ఏవైతే డిఫరెంట్ ఉన్నాయో వాటికి బి సి అనుకోండి. దీన్ని బి అనుకున్నాను, దీన్ని సి అనుకున్నాను. ఓకేనా? మనకి రెండు గ్రూప్ ప్లస్ బిఫోర్ పార్ట్ ఆఫ్టర్ పార్ట్ అలా చేయండి. ఈ ఫస్ట్ పార్ట్ లో సెకండ్ పార్ట్ లో కామన్ ఉన్నది ఏదైతే కామన్ ఉంటుందో ఎప్పుడు కామన్ ఉంటాయంటే కామన్ ఉంటే ప్రాపర్టీ ఫాలో లేదా ఫాలో. ఇక్కడ కామన్ ఉన్న వాటిని ఏ అని, కామన్ అయ్యే వాటిని బి సి అని. బి సి అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ ఏ కామన్ ఉందో ఏదైతే నెంబర్ కామన్ ఉందో ఆ నెంబర్ కామన్ ఇది. ఇదే ప్రాపర్టీ ఐడెంటిఫై చేశారా? డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. ఇదే ప్రాపర్టీ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. ఏంటది? మన కన్ఫ్యూజన్ ఇలా ఇచ్చాడు. a into b a into c equal to a into b plus c
ఈ ప్రాపర్టీ లా ఇచ్చారు అంటే ఫస్ట్ మనకి ఈ పార్ట్ లా ఇచ్చారు దాన్ని b లో కన్వర్ట్ చేసుకోవాలి ఓకేనా అంటే ఇప్పుడు మేము ఏ కామన్ చేయాలి a ని కామన్ గా రాయాలి అంటే -48 మల్టిప్లై బ్రాకెట్ బిగిన్ ఇప్పుడు -48 రిమూవ్ చేశాను ఏ మిగిలిపోయింది ఈ గ్రూప్ లో ఈ రెండు గ్రూపుల్లో నేను చూస్తున్నాను 48 రిమూవ్ చేశాను ఏ మిగిలిపోయింది కదా 26 మిగిలింది అంటే 26 ప్లస్ మరి ఈ గ్రూప్ లో 48 రిమూవ్ చేయండి ఏ మిగిలిపోయింది -36 మీకు ఐడియా రావాలి ఏది కామన్ తీస్తున్నాము ఏ మిగిలిపోయింది అని 48 కామన్ తీస్తే 48 అనేది రెండింటి కూడా సమాధానం కూడా విడిగా రాసేస్తాను అది రాసిన ఇది మిగిలిపోతుంది అలానే ఇది మిగిలిపోతుంది ఇప్పుడు బ్రాకెట్ రిమూవ్ చేద్దాం బ్రాకెట్ రిమూవ్ చేసుకుంటుంది ప్లస్ ఆ మైనస్ ప్లస్ ఆ మైనస్ -48 మల్టిప్లై 26 ప్లస్ ఆ మైనస్ -36 అంటే ఏమవుతుంది -48 మల్టిప్లై 26 36 ఏమవుతుంది 36 26 ఏమవుతుంది చెప్పండి ఇది ప్లస్ అయింది ఇది మైనస్ అయింది అంటే సబ్ట్రాక్ట్ చేయాలి కనుక 36 26 ఏమవుతుంది 10 అవుతుంది అంతే కదా 36 నుండి 26 సబ్ట్రాక్ట్ చేసాం 0 1 10 8 అవుతుంది -10 అవుతుంది బిగ్ నెంబర్ మైనస్ అవుతుంది -10 ఇప్పుడు రెండింటిని మల్టిప్లై చేయండి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 48 into 10 480 ఇది సొల్యూషన్ ఓకే మీకు ఒకవేళ పాయింట్ అయితే పేజ్ నెంబర్ 19 7th క్లాస్ వాళ్ళు పేజ్ నెంబర్ 19 లో థర్డ్ రౌండ్ లో రిమైనింగ్ సమ్స్ ట్రై చేయండి థర్డ్ రౌండ్ రిమైనింగ్ సమ్స్ ట్రై చేయండి ఒకవేళ మీరు చేస్తే నేను నెక్స్ట్ క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను 6th వాళ్ళు ఏం చేస్తారంటే ప్రాపర్టీ చూడండి మనం ప్రాపర్టీస్ ఒక 6 ప్రాపర్టీ చెప్పుకున్నాం కదా ఆ ప్రాపర్టీ చూడండి ఓకే